సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. దీంతో మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటకొచ్చాయి. ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ ఎక్స్ వేదికగా సోమవారం రాత్రి పోస్ట్ చేశారు. పారదర్శకంగా విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఆ పోస్టులో ఏముంది అంటే, నాపై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాధార ఆరోపణ ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదల్ని కావాలనే తీసే ప్రయత్నంలో భాగమిది. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది అని మనోజ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో మంచు మనోజ్ 10 అంశాలతో కూడిన సుదీర్ఘ క్లారిటీ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలు ప్రస్తావించారు. తనకి న్యాయం చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల్ని, తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్ట్ ద్వారా ట్యాగ్ చేశారు. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణ పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదు. అలాంటి ఆలోచన సైతం నాకు లేదు. నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లాను. ఏడాదికి పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే ఇప్పుడు తప్పుడు ఉద్దేశంతో 4 నెలల క్రిందట నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టుగా మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణ చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ ద్వారా, లొకేషన్ ద్వారా విచారణ చేయాలని అధికారుల్ని కోరుతున్నాను. ఈ వివాదంలోకి 7 నెలల కూతుర్ని సైతం లాగారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయంలో నా పిల్లల్ని లాగొద్దు. వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణ వెనుకున్న ఉద్దేశం తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఇంటికి మూలస్తంభాలుగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడు గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండటంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలు నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. నాపై తప్పుడు ఆరోపణ చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారు అని చేసిన ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపని ఉంచాం. నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లాం. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు? ఇక ఈ ఘటన తీవ్రమైన ఆందోళన ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫుటేజీల్ని దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాన్ని కనుగొనాలి. నా శ్రమ, నా ప్రతిభ, నా శ్రేయభిలాషుల మద్దతుతో ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరియర్ని నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి సినిమాలకి పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకి దర్శకత్వం వహించాను. పలు సినిమాల్లో కమర్షియల్గా హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికీ ₹1 కూడా తీసుకోకుండా చేశాను. అహం బ్రహ్మస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నారు. నేనెప్పుడు కుటుంబ ఆస్తులు అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్టు నిరూపించండని సవాల్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లల్ని పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల్ని, స్థానిక వ్యాపారుల్ని దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా వద్ద ఆధారాలున్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు మద్దతుగానే ఉన్నాడు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు కుటుంబ వనరుల్ని దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడు స్వతంత్రంగానే ఉన్నాను. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను. కుటుంబ పేరు నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను. అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్నాను అని మనోజ్ పేర్కొన్నారు.